మీరే చూడండి, మన కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ ట్రైలర్ ఇందాక రిలీజ్ అయిందండి. ప్రతి ఒక్క సీన్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు 2 minutes 30 seconds అంతా వీడియో ఉంది ట్రైలర్. ఈరోజు యష్ బర్త్డే సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రతి ఒక్క కూడా అందులోని ప్రతి ఒక్క బిట్ కూడా మనం నాతో పాటు మీరు కూడా చూసండి. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ రాజ్ కిరణ్. గెట్ ఇన్ టు ద వీడియో. ఇది చూస్తుంటే ట్రైలర్లోని ఒక మాఫియా డాన్ తాలూకా కొడుకు ఎవరైతే ఉన్నారో చనిపోయినట్టున్నాడు. బెరైల్ చేయడానికి బెరైల్ గ్రౌండ్కి వచ్చింది బాడీ. ఒక కార్ వచ్చింది, నాకు తెలిసి యష్ ఎంట్రీ అనుకుంటున్నాను. చూద్దాం. హాడి అమ్మ, ఎవడో వస్తాడు అనుకుంటే ఎవడో వచ్చాడు గురు. ఓ, బాంబులని సెర్చ్ చేశారు లోపల, ఆల్రెడీ సెర్చ్ చేసాడు, కలెక్షన్ ఇచ్చాడు. ఇది వెనకాల తగిలించాడు. హాడి అమ్మ, ఈ సీన్ మటుకు హైలైట్. ఆ ఐడియా అవడకో కానీ ఆన్సర్ చెప్పాలరా బాబు. బుర్ర పాడు. అమ్మ, అర్థమైపోయింది కదా. కాన్సెప్ట్ మటుకు సూపర్ ఉంది. ఈ కాన్సెప్ట్ మటుకు చాలా చాలా కొత్తగా ఉంది. నాకు తెలిసి ఏ సినిమాల్లో కూడా నాకు తెలిసి యూజ్ చేసి లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. నేను ఇంగ్లీష్ మూవీస్ కూడా ఇందులో కూడా ఈ కాన్సెప్ట్ బాలీవుడ్లో కూడా చూడలేదు. కానీ కన్నడ వాళ్ళు మటుకు మంచి మంచి కాన్సెప్ట్ తోటి ఎదరగొట్టేస్తున్నారు ఒక్కొక్కరిని. దెబ్బకు చర్మం ఊడొస్తుంది ఇడికి. ఎంట్రీ రాకింగ్ స్టార్. బాబా వెనకతల నుంచి చూస్తా మటుకు నేను నిజంగా ప్యారడైజ్ మూవీలోని నాని తాలూకు బాడీ ఎలా ఉందో సేమ్, వెనకతల నుండి సేమ్ బాడీ స్ట్రక్చర్ కూడా సేమ్ యష్ అలాగే ఉంది. బాబు ఇన్సర్ట్ చేశారంటే అదే వచ్చింది ఆయుధం. ఈ గన్ చూస్తుంటే మటుకు ఏదో 80s 90s గన్ లాగా ఉంది ఇది. ఈ కొద్దిగా కటింగ్లు గట్రా చూస్తుంటే కేజీఎఫ్ మనకి స్టార్టింగ్ ట్రైలర్లో మనకి కటింగ్స్ అలాగే వచ్చి సేమ్ అలాగే చూపిస్తుండే. చూద్దాం. హ్యాపీ బర్త్డే రాకింగ్ స్టార్ యష్. లుక్స్ పరంగా అయితే మటుకు చాలా చాలా టాక్సిక్గానే కనిపిస్తున్నాడు లుక్స్ మటుకు. ఆ టైటిల్ టాక్సిక్ అనే టైటిల్ ఎలాగైతే ఉందో సేమ్ దాని తగ్గట్టుగానే హీరో కూడా టాక్సిక్ లెవెల్లోనే ఉన్నది పర్ఫార్మెన్స్. చూడాలి సినిమా మరి ఎలా ఉంటుందో. అది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది ట్రైలర్ కామెంట్లో చెప్పండి. నాకైతే మటుకు ట్రైలర్ మటుకు పెచ్చగా నచ్చింది. చాలా కొత్తగా లుక్ అనిపించింది. యష్ మటుకు ఇందులో చాలా బాగా నటించాడు. ఆ లుక్ మటుకు కేజీఎఫ్కి దీన్ని చూసుకుంటే అసలు పోలికే లేదు. చాలా డిఫరెంట్ లుక్. బాడీ కూడా నాకు ఎందుకో మూవీలోని కొద్దిగా వెయిట్ తగ్గాడు అనిపించింది. కేజీఎఫ్లో కొద్దిగా బాడీ వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఇందులో బాడీ వెయిట్ తక్కువ ఉంది. వెనకతల నుండి స్ట్రక్చర్ ఫిజిక్స్ చూస్తే మటుకు ఫస్ట్ నేనైతే మటుకు నాని ప్యారడైజ్ మూవీలోని ఫిజిక్ ఏదైతే చూపించారో సేమ్ అలాగే అనిపించింది. యష్ కొద్దిగా నమ్మడానికి కొద్దిగా అదొకలాగా ఉంటుంది. కానీ మొత్తం ఓవరాల్గా ట్రైలర్ మటుకు చాలా చాలా బాగుంది. సినిమా ఎలా ఉంటుంది చూడండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ట్రైలర్ ఎలా ఉందో నాతో పాటు ట్రైలర్ చూసారు కదా. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. దయచేసి ఒక చిన్న హెల్ప్ రిక్వెస్ట్, లైక్ చేయండి. నేను చేసిన కంటెంట్ మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలోని ఆ ట్రైలర్ ఎలా ఉంది, అసలు యష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే ప్రతి ఒక్కరు కూడా యష్కి హ్యాపీ బర్త్డే చెప్పండి మన తరఫు నుండి, మన తెలుగు కమ్యూనిటీ తరఫు నుండి. సో ఈ వాళ్ళకింత ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో, నా రియాక్షన్ ఎలా ఉందో మీకు కామెంట్ రూపంలో అది కూడా చెప్పండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.